తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయనే విషయం మనకు తెలిసిన విషయమే. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ వేములగట్ 9వ వార్డు అభ్యర్థి షేరుపల్లి ఉపేందర్ రెడ్డి మనతో ఉన్నారు. అన్న చెప్పండి, మీరు కొత్తగా ఏర్పడ్డ గ్రామం కాబట్టి మీరు ఎట్లా ఏ ఏ లక్ష్యాలతోని ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారన్న? ముందుగాల మా నిర్వాసిత గ్రామం మల్లన్నసాగర్ ముప్పులో మునిగిపోయింది. దానిని కేసీఆర్ గారు తన యొక్క స్వార్థం కోసం, ప్రజల యొక్క మనోభావాల గురించి కాకుండా తన స్వార్థం కోసం, తన యొక్క ఆస్తులు పెంచుకోవడానికి, ప్రజల మీద ప్రేమ చూపించినట్టు చూపించి తన యొక్క కమిషన్ల కోసం ఒకటి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అని మాకు నిర్మించడం జరిగింది. దానిలో నిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేయకుండా ప్రతి ఒక్కటి కూడా అన్నీ చెప్పేదేమో మీడియాలోనేమో పెద్దగా చెప్పిండు. మాకు వచ్చే పరిహారంలో కానీ, మాకు ఇచ్చినటువంటి భూములే కానీ, జాగలే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్ఆర్లో కానీ ఎలాంటి సదుపాయాలు కలిగించలేదు. చెప్పేదేమో పెద్దగా చెప్పిండు, మా సరికి వచ్చేసరికి ఏమి ఇవ్వలేదు. 50% కూడా మా వేములగట్ గ్రామానికి వచ్చేసరికి 50% కూడా రాలేదు. అన్న ఇప్పుడు ముంపు గ్రామం అని చెప్తున్నారు. ఇంకా ఎంతమందికి ఇంకా ముంపు గ్రామంలో ఇక్కడికి తరలించిన తర్వాత ఇంకెంతమందికి పేమెంట్స్ వచ్చేటున్నాయి? ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి మీ వాళ్ళు? మా గ్రామానికి వచ్చేసరికి ఇప్పటికీ ఇంకా కొంతమంది ల్యాండ్లు కూడా సంతకాలు పెట్టలేదు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి ఇంకొక 600 పైచిలుకు మంది ఆర్ఎండ్ఆర్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే కొంతమందికి అమౌంట్ పార్షియల్గా ఇచ్చిర్రు, కొంతమందికి ఫ్లాట్లు ఇవ్వలేదు, కొంతమందికి డాక్యుమెంట్ ఇచ్చి కూడా పొజిషన్ చూపించలేదు. అంటే డాక్యుమెంట్ ఇచ్చిర్రు అంటే ఫేక్, అది ఏదో డబ్బా గీసి డాక్యుమెంట్ ఇచ్చారు, కానీ దానికి ఎలాంటి పొజిషన్ లేదు. అలాంటి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఫ్లాట్ పొజిషన్ వెళ్తలేదు. ఫ్లాట్ పొజిషన్ వెళ్ళేందుకు అసలు రిజిస్ట్రేషన్ చేయడానికి కారణం ఏంది అని అడిగితే దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఫోర్స్ తోటి చేశారు. ఇదంతే ఫోర్స్ తోటి ఏదో చేసామని చూపించుకోవడానికి మాత్రమే చేశారు. కానీ మా దగ్గర పేపర్ చూస్తే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటిలో మా ఒక్క గ్రామంలోనే 450 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 450 డాక్యుమెంట్లో ఇప్పటికే వీటికి ఎక్కడ ఫ్లాట్ ఉన్నదో దొరకదు. అటువంటి ఫ్లాట్స్ చేశారు. మాకు చాలా ఇబ్బంది ఉంది. 65 అబోవ్ వాళ్ళకు కూడా ప్యాకేజీలు ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ప్యాకేజీలు రాలేదు. మేము ఎన్నిసార్లు ఎన్ని కొట్లాడినా కూడా మాకు వచ్చేటువంటి వస్తలేవు. గత ప్రభుత్వం మీద తన వ్యక్తిత్వాన్ని చూపించి ఉనికిని కాపాడుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసింది, కానీ మాకు న్యాయం చేయలేదు. మేము వారిపై పోరాటం చేయడానికి 2016 నుంచే పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎలాంటి సదుపాయాలు కలిగించలేదు. ఆ సదుపాయాల కోసం ఈరోజు ఇక్కడ గజ్వేల్ పెజ్ఞాపూర్ మున్సిపల్ నుంచి 9వ వార్డుగా అభ్యర్థిగా నేను నిలబడ్డాను. దీనికి మా ప్రజలకు న్యాయం చేస్తానని, ఖచ్చితంగా పోరాటం చేస్తానని, ఎక్కడికైనా తెగించి కొట్లాడతానని మా యొక్క జనానికి చెప్పుకుంటూ, ఖచ్చితంగా మాకు వచ్చేటువంటి న్యాయంగా, మాకు ఒక బడి లేదు, గుడి లేదు, కనీసం శ్మశాన వాటిక కూడా లేదు. మాకు అప్పుడు ఉన్నటువంటి వెంకటరామరెడ్డి చెప్పారు, మీకు ప్రపంచంలోనే మంచి కాలనీ నిర్మిస్తా అని చెప్పాడు. కానీ ప్రపంచంలో మంచి కాలనీ కాదు, ఇటువంటి దరిద్రమైన కాలనీ ఎక్కడా లేదు. లైట్లు చూపించాడు తప్ప వేరే ఎటువంటి ఏవి కూడా లేదు. కనీసం సస్తే బొంద పెట్టడానికి శ్మశాన వాటిక లేనప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. కనీసం అక్కడ నీళ్లు లేవు. సన్న ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. సో ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే ఈ సమస్యలన్నిటి ఎట్లా పరిష్కరిస్తారు? ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అవుతుందో చేయాల్సిన పని గవర్నమెంటే చేస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయరు. కాబట్టి గవర్నమెంట్పై కొట్లాడడానికి మేమందరం కూడా ఐక్యతతో ఉండి, మా గ్రామ ప్రజలందరం కలిసి కొట్లాడి ఖచ్చితంగా మా యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటామనే నమ్మకంతో మేము బరిలో దిగాం. ఇప్పుడున్న 9th వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అంటే ప్రధానంగా ఏ సమస్యలు చెప్తున్నారు? ప్రధానంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 18+ ప్లాట్స్ ఉన్నాయి. వాళ్ళకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేశారు ఫ్లాట్స్, కానీ పొజిషన్ లేదు, అలాంటిది ఉన్నది. ఇంకోటి 65 అబోవ్ వాళ్ళకు ఒక్క ప్యాకేజ్ కూడా రాలేదు. ఇప్పటివరకు మొత్తం పెండింగ్లోనే ఉన్నాయి. ఒకటి ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి అన్ని సమస్యలు తీర్చుకోవాలని మేమందరం ఏకమై ప్రతి ఒక్కర యువత కూడా తరలి వెళ్ళి ఖచ్చితంగా మా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటామనే ఇటువంటి ఖచ్చితమైన నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. ఓవరాల్గా మీ 9th వార్డు ప్రజలకు ఏం చెప్తారు? ప్రతి సమస్యకు ముందుండి అందరం కలిసి పోరాడి తెచ్చుకుందాం అనేటువంటి మాట చెప్తున్నాం. నేను ఇక్కడ
9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా చేతి గుర్తుకు ప్రతి ఒక్కరూ అక్కా చెల్లెలు, అమ్మ తల్లులు, అన్నదమ్ములు కూడా అందరికీ చేతి గుర్తుకు ఓటేసి మన యొక్క ఐక్యతను చూపించాలని, మన ఐక్యతతో పాటుగా మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏమి చేయలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని, ఖచ్చితంగా నేను మీతోటి తోడు ఉంటానని, మీరు నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాను. మా పేరు షేర్పల్లి ఉపేందర్ రెడ్డి, గుర్తొచ్చేసి చేతి గుర్తు. నా పేరు రాజు. ఇది మా గజ్వేల్ పెగ్జిపూర్ మున్సిపాలిటీలో 9వ వార్డు యొక్క అభ్యర్థిగా మా గ్రామం ఉపేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరి అదే ఊపుతో మా వేములవాడ ప్రజలు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరూ ఆయన ఆధ్వర్యంలో మా విలేజ్ సమస్యలు, R&Rకి సంబంధించిన సమస్యలు, గత ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన సమస్యలు, 18 ప్లేస్ సంబంధించిన 18 సంవత్సరాలకు సంబంధించిన సమస్యలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా రావాల్సిన ప్యాకేజీలు కానీ ప్రతి ఒక్కటి, ఉనికిని కోల్పోయిన R&R కాలనీకి రావాల్సిన ప్రతి ఒక్క సమస్యను 50% మాత్రం చేసుకుంటూ పోయి మిగతా 50% వదిలిసిపోయింది. మరి ఆ బరువు బాధ్యతను మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తుంది. ఆ సమస్యలను పరిష్కరించే దశలో మంచి అవకాశం మాకు ఈ 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఉపేంద్ర అన్నను పార్టీ బీఫామ్ ఇవ్వడం, ఆయన అధికార పార్టీ నమ్మి బీఫామ్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. గెలుపు దశలో ఆల్రెడీ ఉన్నాం. మంచి మెజార్టీ ఆల్రెడీ గెలిచిన కిందకే మంచి మెజార్టీ కోసం మా యొక్క 9వ వార్డులో విన్ చేసుకొని మా సమస్యలను పూర్తిగా సంపూర్ణంగా ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో సంపూర్ణంగా ఇప్పించుకోవాలని కోరుకుంటున్నాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేమ్లాగట్ ఇప్పుడు 9వ వార్డులో మనము ఇక్కడ గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వేమ్లాగట్కు సంబంధించిన ప్యాకేజీలు ఇంకా 50% అట్లేగా మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు మా సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా తీసుకెళ్తామని చెప్తున్నారు. 9వ వార్డు నుంచి ఉపేందర్ రెడ్డిని గెలిపించుకొని తద్వారా ఆయన ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యలను తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. జై కాంగ్రెస్.